మన దేశపు సంపన్నుల చరిత్రను తరచి చూస్తే గొప్ప గొప్ప వాళ్ళ జీవితాలు అత్యంత విషాదంగానే ముగుస్తుంటాయి. ఒక వెలుగు వెలిగిన వారి కెరియర్ చివరాఖరున ఎవరు ఊహించని మలుపు తీసుకోవడం మనం చూస్తూనే గమనిస్తూనే ఉంటాం. అలా ఎందుకు జరిగిందన్నది వారికి కూడా తెలియదు. చదివిన మనకు ఏమాత్రం అర్థం కాదు. మన దేశంలో ఒక రేంజ్లో ప్రభావం చూపిన సహారా గ్రూప్ అధిపతి సుబ్రతా రాయ్ జీవితం కూడా అంతే. తన చరిత్ర ఎప్పుడూ అపూర్వంగానే ఉంటుంది. తాను తప్పు చేశాడనే విషయం ఎవరికీ ఎన్నడూ అర్థం కాకుండా ఉంటుంది. కేవలం రూ. 200 పెట్టుబడితో సుబ్రతో వ్యాపార అరంగేట్రం మొదలైంది. లక్షల కోట్ల సంపాదన, దేశ విదేశాలలో ఆయన పెంచుకున్న పేరు ప్రతిష్టలు ఎంతో మంది సామాన్యులకు ఆదర్శంగా నిలిచాయి. కానీ అంత పేరు తెచ్చుకున్న సహారా సంస్థ చూస్తుండగానే కుప్పకూలింది. తను ఇప్పుడు జీవించి లేరు, కానీ అప్పటి తన జీవితంపై ఇప్పుడు సోషల్ మీడియాలో కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. ఆ కథల మేరకు చేసిన నేరానికి జైలు పాలయ్యారు. పెరోల్పై జైలు నుంచి విడుదలై చివరకు గుండెపోటుతో మరణించారు. ఆయన మరణం ప్రశాంతంగానే జరిగి ఉండొచ్చు, కానీ గత కొన్నేళ్లుగా ఆయనకు మానసిక ప్రశాంతత లేదు. ఒకనాడు తనను కలవడమే అదృష్టం అని జనం భావించారు. రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు ఆయన కరచాలనం కోసం పడిగాపులు కాచేవారు.